వారి యొక్క ఆశయం మేరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు జూన్ 4 వరకు 6 నెలల వ్యవధిలో లలిత సంగీతాన్ని ప్రాచుర్యంలో తీసుకురావాలనే సదుద్దేశంతో ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి సభ. ఈ సభలో నేను నాతో పాటు సాధన చేసి వయోభేదం లేకుండా 45 స్టూడెంట్స్ లలిత సంగీతాన్ని ప్రారంభించారు. సాధన మాత్రమే. కళాశాల అంటే ఏదో ఉపాధ్యాయులని కానీ విద్యార్థులను కానీ అక్కడ ఎవరు లేదు. 76 సంవత్సరాల వరకు విద్యార్థుల్లాగానే అందరూ ప్రవేశిస్తూ సాధన చేస్తున్నారు. కాబట్టి అందరితో పాటు మేమందరం సాధన చేస్తున్నాం. లలిత సంగీతంలో ఘంటసాల గారు చాలా పాడారు అని చెప్పడానికైనా సరే మాకు తెలిసిన మేరకు ఏదో పద్యాలు పుష్పవిలాపం, రాబోయి బంగారు మా 1-2 మాత్రమే వేదిక మీద. ఏ వేదిక మీద పాడినా 2-3. కానీ ఆయన చాలా పాడారు అని చెప్పడానికైనా సరే ఘంటసాల సంగీత కళాశాల ఎగ్జామినేషన్ బోర్డు 12 మంది, రావి కొండలరావు గారు మొదలుకొని డాక్టర్ రహమతుల్లా గారు, డాక్టర్ కేవీ రావు గారు, ఇలాంటి ఎస్వి రామారావు గారు, చల్లా సుబ్బరాయుడు గారు, ఘంటసాల గారి మీద సమగ్రమైనటువంటి పరిశోధన చేసినటువంటి వారి యొక్క సలహా సూచనల మేరకు ఘంటసాల గారి లలిత సంగీతం చాలా చాలా ఉంది అని వారు మాకు అందించినటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఒక కోర్సును ప్రారంభించి 16 పాటలు 9 పద్య ఘట్టాలు పొందుపరిచి వీటిని ఘంటసాల లలిత సంగీత డిప్లొమా కోర్సు, దీనికి పరీక్షలు ఉంటాయి అని క్రియేట్ చేసి వారిని అలవాటు చేయడానికి 16 పాటలు ఇచ్చి, అందులో మళ్ళీ వారికి ఏమిటంటే 9 పాటలు మాత్రమే నేర్చుకోవాలి, 16లో మీ ఇష్టం వారికి విడిచిపెట్టాం. 9 పాటల్లో అడిగేవి ఎనీ 3 సాంగ్స్ ఏ అడుగుతారో తెలియదు, జడ్జెస్ కూడా అట్లా పెట్టి దాని మీద థియరీ ఎగ్జామ్స్ పెట్టి లలిత సంగీతంపై ఘంటసాల గారు చేసినటువంటి కృషిని థియరీగా ఒకరోజు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామినేషన్ రాయించాం. ప్రాక్టికల్గా మా ఎగ్జామినేషన్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా జడ్జెస్గా ఉండి 6 రోజులుగా మహనీయులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీ రామారావు పుట్టినరోజును మొదలుకొని జూన్ 2 వరకు పరీక్షలు కళాశాలలో మొదలుపెట్టి నన్ను ఆదరిస్తున్నటువంటి కళాపోషకులు ఎంఎల్ కాంతారావు గారు వారి సదనంలో సరస్వతి మహల్ అనే ఒక పెద్ద మహల్ ఉంది. ఆ మహల్లో రిటర్న్ ఎగ్జామ్ చేయించి ఈ 2 పరీక్షల్లో వచ్చిన సరాసరి మార్కులతో గ్రేడ్గా ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. మాత్రమే వారిని ప్రతి ఒక్కరూ పాడాలి, ఆ పాటకు ఏ వేదిక మీద అయినా సరే 1-2 పాటలు తప్పించి వేరే తెలియవండి అనకుండా ఇంత సబ్జెక్ట్ ఉంది అని తెలియడానికై చేసిన మొట్టమొదటి ప్రయత్నమే ఈ ద్వితీయ స్నాతకోత్సవం. దాన్ని ఇంతమంది మేధావర్గం ప్రోత్సాహం నాకు మొట్టమొదటి నుంచి ప్రోత్సహించేవారు. కాబట్టి నేను మీడియా ముందుకు రాకపోయినా, వేదికల మీద ఎక్కువగా కనబడకపోయినా నాకు ఆరాధ్య దైవం ఘంటసాల గారు. వారి స్వరం, వారి మాట ఎక్కడైనా పలికితే అక్కడే కాసేపు ఉండడం తప్ప మిగతా ప్రపంచం నాకు ఏమాత్రం సంబంధం ఉండదు. అందుకు నేను తెరమలు అయినప్పటికీ కూడా నాతో పాటు కొంతమంది సాధన చేసి వారి ఆశయంలో భాగాన్ని అలా తీసుకెళ్ళనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఒక ప్రయత్నం చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇంతమంది పెద్దలను, ఇంతమంది మా ప్రేక్షకులందరినీ కూడా విద్యార్థులుగా వయోభేదం లేకుండా సాధన చేసినటువంటి మా అందరికీ కూడా మీ ఆశీస్సులు ఉండాలని ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మాకంటే ఉన్నతమైనటువంటి వారు, సంగీతంలో ఆరితేరిన వారు, సంగీతంలో అవధానం చేసే మహానుభావులు వెంకటగిరి రాజా గారు, డాక్టర్ సాయి స్నేహచంద్ర గారు ఇచ్చేస్తున్నారు. అలాగే లలిత సంగీతం అంటే ఘంటసాల గారు ఆ హయంలో సాలూరు రాజేశ్వరరావు గారు తనయులు వాసురావు గారు, వీరిద్దరికీ లలిత సంగీత పురస్కారం ఇవ్వాలి అని, ఎందుకంటే సంగీతమూర్తులు వారు దానికి అర్హులని వారికి అడగానే మాకేం అర్హత లేదన్నారు. అర్హతలు
అవేం అక్కర్లేదు. లలిత సంగీతంపై సప్తస్వరాలు, భావ ప్రకటన అవన్నీ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి ఇవ్వడం సముచితమని పెద్దల నిర్ణయం, మా ఎగ్జామినేషన్ బోర్డు నిర్ణయం, అందరూ నిర్ణయించిన మేరకు వారిద్దరిని ఈ సంవత్సరం ఇందరి పెద్దల సమక్షంలో ఘంటసాల లలిత సంగీత పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. వారిని ఇంతమంది పెద్దలు కూడా సమక్షంలో సంపూర్ణంగా వారి శుభాశీస్సులు మేము కోరుకుంటూ వారిరువురు కూడా అతి పెద్ద మనసుతో ఇది సన్మాన సత్కారాలని వారు ఒప్పుకోపోయినప్పటికీ కూడా నేను ఈరోజు వారిని ఒప్పించి ఘంటసాల గారి ఆశయంలో భాగంగా ఘంటసాల గారే చేయిస్తున్నారు, నాకేం సంబంధం లేదు. దీనికి వారి ప్రోత్సాహం మొదలుంటుంది. ఇక